ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. తల్లి లాలించును, తండ్రిలా ప్రేమించును. Praise the Lord. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఇలా సంతోషిస్తుంది. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు దునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలను వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
కొలిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మంచిది. దేవుని పరిశుద్ధ ఘనమైన ఉన్నత నామమునకై ఈనాటి ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఈనాటి దినము మరి తల్లుల యొక్క దినోత్సవం లేదా మదర్స్ డే. ప్రతి స్త్రీ కూడా చెప్పాలి తల్లి అవుతుంది. స్త్రీ జన్మ నుంచే కాలక్రమేణా తల్లి పాత్రకు వస్తూ ఉంటారు ప్రతి స్త్రీ. ప్రతిసారి నేను చెప్తూ ఉంటున్నాను, స్త్రీ పాత్రలో ప్రారంభమైన ప్రతి స్త్రీ అత్త పాత్రకు వచ్చేసరికి ఆమె తల్లిని అనే విషయాన్ని మర్చిపోతూ ఉంది. ప్రతి స్త్రీ కూడా అన్ని పాత్రలు బాగానే పోషిస్తున్నారు. బాల్యము, యవ్వనము, అక్కడి నుంచి ఏమంటారు అక్క, చెల్లెలు, కూతురు, తల్లి, పాత్రలన్నీ ఒక స్త్రీయే కదా. అన్ని పాత్రలు బాగుంటున్నాయి, కానీ అత్త పాత్రకు వచ్చేసరికి ఆమె కూడా ఒక స్త్రీనని, ఆమె కూడా అత్త కంటే ముందు తల్లి అని, దానికంటే ముందు అక్క అని, దానికంటే ముందు చెల్లి అని, దానికంటే ముందు సహోదరి అనే విషయాన్ని స్త్రీలే మర్చిపోతున్నారు. ఈరోజు కొన్ని కుటుంబాల్లో యవ్వన కాలంలో పతనమైపోతున్నటువంటి అనేక కుటుంబాలను నేను ఎరుగుదును. దానికి ప్రాముఖ్యమైన పాత్ర ఎవరంటే స్త్రీ. ఆ స్త్రీలో ఉన్నటువంటి తల్లి లాంటి అత్త పాత్రను పోషిస్తున్న స్త్రీ. వేరియేషన్ ఎక్కడొస్తుందంటే ప్రతి తల్లి కూడా నీ ఇంటికి వచ్చినటువంటి కుమార్తె, కోడలులో వచ్చినటువంటి కుమార్తె నీ కుమార్తె అనుకుంటే సమస్యలే ఎక్కడ రావు. ఈ కాలక్రమేణా ఏమైపోయిందంటే స్వార్థం ఎక్కువైపోయింది. ప్రతి స్త్రీలో స్వార్థం ఎప్పుడైతే ప్రారంభమైందో తను కూడా ఒక స్త్రీ అని, తను కూడా ఒక తల్లి అనే పాత్ర నుంచి వచ్చాననే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. స్త్రీ ఎటువంటిదంటే ప్రత్యేకంగా తల్లి పాత్ర వెలకట్టలేనిదని, విలువ కలిగిందని, తన ప్రాణాన్ని సైతము అప్పగించగలిగేదని, తన బిడ్డకు జన్మనివ్వటానికి మరణాన్ని జయించడానికి సిద్ధపడినటువంటి ఆ స్త్రీ, ఆ తల్లి క్రమేణా దశల వారీగా పాత్రలను బట్టి మారిపోతూ ఉంటారు. దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి కృపనిచ్చింది ప్రత్యేకంగా స్త్రీకే. పురుషునిలో నుంచి తీయబడింది. ఏమండి, స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? మొదట ఎవరిని తయారు చేశాడు? తర్వాత స్త్రీని తయారు చేశాడు. ఆమెను ప్రత్యేకంగా చేయలేదు, ఆయనలో నుంచి తీశాడు. అందుకనే భార్యాభర్తలు అనేటువంటి బంధం అట్ట పటిష్టమైనదిగా ఉంటుంది. ఆయనలో నుంచి తీశాడు, పురుషునిలో నుంచి తీసి స్త్రీని తయారు చేసుకున్నాడు. ఆ స్త్రీకి అనేక పాత్రలను ఇచ్చాడు. అటన్నింటిలో చాలా విలువ కలిగిన పాత్ర తల్లి పాత్ర, మదర్. ఈరోజు ఫోన్ మనం గమనిస్తే ఏమంటారు దీన్ని, ఈ కమ్యూనికేషన్ ప్రారంభమైన ఈ దినాల్లో ఈ నెట్వర్క్ ఏమంటారు, ఈ సిస్టమ్ అంతా, ఈ గ్లోబల్ సిస్టమ్ ప్రారంభమైన ఈ దినాల్లో తల్లిని ప్రేమించేవారైనా, తల్లిని నిందించేవారైనా, తల్లిని కొట్టేవారైనా, తల్లిని అవమానపరిచేవారైనా
ఈరోజు మాత్రం స్టేటస్లలో విషెస్ భలే ఉంటాయి. హ్యాపీ మదర్స్ డే. ఆ మదర్కు నీళ్ళు ఇవ్వడు, ఆ మదర్ యాడుంటో తెలియదు, ఆ మదర్ని ఎప్పుడు చూసినోడు కాదు, ఆ మదర్ను పలకరించినోడు కాదు. ఇది ఒకటి వచ్చింది కాబట్టి ఉచితంగా పోయేదిగా, ఇదేం కష్టపడేది కాదు, పలకరించేది కాదు, శ్రమ పడేది కాదు. ఒక ఫోన్లో చూసి ఆయన ఈయన ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఆ ట్యూబో యూట్యూబో ఏదో ఒక ట్యూబ్లో తీసి ఒకళ్ళ దాంట్లో పెట్టడమేగా. అబ్బా, చూసే వాళ్ళకి ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడో తల్లి ఎడల. అసలు తల్లికి ఉన్నటువంటి ఎన్ని లక్షణాలును మరి సొలొమోను రాశాడు, ఎంత చక్కగా అనుభవించి రాశాడు. యెషయా గ్రంథకర్త రాశాడు. ఇలా అనేక భాగాలను మనం చూసినప్పుడు తల్లిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి అది వర్ణాతీతమైనటువంటి ప్రేమ. ఏ స్థితిలో ఉన్నా, పడిపోయినా నీ గురించి కలవరపడే తల్లి, నువ్వు ఉన్నతముగా ఉన్నా నిన్ను గురించి సంతోషపడే తల్లి, నువ్వు ఎలాంటి వాడవైనా నిన్ను ప్రేమించే తల్లి. అది తల్లిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఏ స్థితిలో ఉన్నా కూడా తను ప్రేమిస్తూనే ఉంటుంది. నువ్వు దుర్మార్గుడివైనా ప్రేమిస్తుంది, నువ్వు భయంకరమైనటువంటి వ్యభిచారమైనా ప్రేమిస్తుంది, నువ్వు భయంకరమైనటువంటి లోక సంబంధమైన కార్యాలు కలిగిన వాడవైనా తల్లి మాత్రమే అంగీకరిస్తుందండి, వేరే వాళ్ళు ఎవరు అంగీకరించారు. ఎంతటి తప్పుడు స్థితిలో నువ్వు బ్రతికినా నా కుమారుడు గ్రేట్ అనేది ఎవరంటే ఒక తల్లి మాత్రమే, ఇంకెవ్వరని లేదు. ఎంతటి దుర్మార్గపు స్థితిలో నువ్వు బ్రతికినా నిన్ను ప్రేమించేది తల్లి మాత్రమే, ఇంకా లోకంలో ఎవ్వరు ప్రేమించారు. అందుకే తల్లిని గురించి మనము లాస్ట్ ఇయర్ కూడా ప్రతి ఇయర్ దాదాపు ఈ మాసంలోనే వస్తుంది ఈ మదర్స్ డే అనేటువంటి ఈ ప్రత్యేక దినం. ప్రతిరోజు ఒక దినం వస్తున్నాయి ఛానల్లో. అది ఓపెన్ చేస్తే ఈరోజుకు ఈ దినోత్సవం అనేది లేదంటానికి లేదండి. ఎవ్రీ ఇయర్లో 365 రోజులకు సరిపోయిన 365 ప్రోగ్రాములు ఉన్నాయి. 365 ఉన్నాయి. ఒక్కరోజు వదిలిపెట్టింది నేనైతే చూడాల. నేను ఫోన్ చూస్తున్నాను డైలీ. ఒక్కరోజు వదిలిపెట్టిన దినోత్సవం ఏమి లేదు. దాంట్లో ప్రత్యేకంగా నేను ఇష్టపడే దినోత్సవం ఈ మదర్స్ డే. ఆమె ఎన్ని పాత్రలను పోషిస్తుంది ఏమండి. ఈరోజు యవ్వన కాలంలో వివాహములైన పిల్లలు బిడ్డలు లేరని ఎంత తపన పడతారో, ఎన్ని మాటలు అనుభవిస్తారో, ఎన్ని శ్రమలు పడుతుంటారో బిడ్డలు కావాలని. ఆ బిడ్డను కనాలంటే ఆ తల్లి మరణాన్ని జయించాలి. అది మరణమే అయినప్పటికీ ఈజ్ రెడీ. ఆమె సిద్ధపడుతుంది. మరణానికైనా సిద్ధపడి ఒక బిడ్డను జన్మనియాలనేటువంటి తపన పడేది తల్లి. అందుకే ఇంగ్లీష్ ఉన్నటువంటి 5 అక్షరాలను మనం చూసినప్పుడు, ఫస్ట్ అక్షరాన్ని చూసినప్పుడు డబ్ల్యూ అని ఉంటుంది. డబ్ల్యూ అంటే వండర్ఫుల్ వైఫ్. అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి భార్యగా తన యొక్క తల్లి జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంది. ఒక భార్యగా రాణించాలి అంటే, ఒక భార్యగా తల్లిగా ఆ స్త్రీని గౌరవించాలంటే, ఆ స్త్రీలో ఎన్ని లక్షణాలుంటే ఆమె కొనియాడబడుతుందో. సామెతల గ్రంథము 30వ అధ్యాయము మీరు మొదటి నుంచి చివరి వరకు, తర్వాత ఇప్పుడులే ఓపిక చేసుకొని చదువుకోండి. ప్రతి స్త్రీ, చదవగలిగిన ప్రతి స్త్రీ. అప్పుడు నువ్వేంటో, నువ్వున్న విధానాన్ని బట్టి నీకొచ్చే గౌరవం ఏంటో, నువ్వు విధానాన్ని బట్టి నీ భర్త ఎలా గౌరవించబడతారో, నువ్వున్న విధానాన్ని బట్టి ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా సమాజంలో నీకున్న విలువలేంటో, దేవుడు నిన్ను ఎంతగా ఎత్తిపట్టాడో తెలుస్తుంది. వండర్ఫుల్ వైఫ్.
ఆశ్చర్యకరమైనటువంటి భార్యగా. రెండోది అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్. ఎంతో ఏ పరిచయం లేని వ్యక్తులతో, ఏ సహవాసం లేని వ్యక్తులతో ఏమండి భార్యాభర్తలని వివాహ బంధాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఎవరో ఈమెకు తెలియదు, ఈయనెవరో ఆయనకు తెలియదు. సమస్తాన్ని విడిచి తను నమ్ముకొని వస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎలా అబ్జర్వ్ చేస్తానంటే, బైకుల మీద వెళ్తూ ఉంటారు. బైకుల మీద వెళ్తున్నప్పుడు ఈయనెవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు. వీడి డ్రైవింగ్ ఉంటుంది, వెనకొక స్త్రీ ఉంది, ఒక భార్య ఉంది, ఆమెకు ఒక బ్రతుకుంది అనేది కూడా తెలియకుండా వాడి విస్తారమైన ఆ స్పీడును గమనించినప్పుడు నమ్మకంగా కూర్చుంటుంది. చూసావు, ఇదిరా స్త్రీ. ఇప్పుడు మీ పాస్టర్ ఉంది, కారు నడుపుతూ ఉంటాను నేను, నా పక్కనే కూర్చుంటుంది, మళ్ళీ ముందు ఎవరు కూర్చొనేది ఎంత దూరం పోయినా. అయితే ఎదురుగా కిలోమీటర్ దూరంలో బస్సు వస్తుంటే ఈ నుంచి ఆమె బ్రేకులు వేస్తుంటుంది. బస్సు ఏడో కిలోమీటర్లు ఉంటుంది, నాకు చెప్తుంటుందా, చూడు అటు చూడు ఇటు చూడు, వచ్చే దగ్గరికి తగిలే. ప్రాణం అంటే ఏమండి, ఆ నడిపోడి కూడా ఉండదు, భయము ఉంటుందా, ఏం బ్రేకులు వేస్తా ఉంటుంది. నేను అనుకుంటుంటాను, ఆ బైకుల మీద సర్రని వాడు 70-80 స్పీడ్లో పోయి ఇట తిప్పుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎంత నమ్మకంగా కూర్చుంది, నిన్ను నమ్మి. నువ్వెవరో తెలియదు, ఏ అన్నో ఏ తండ్రో అనుకోండి, ఆ సెక్యూరిటీ వేరుగా ఉంటుంది. భర్త అంటే నువ్వు వేరు, ఆమె వేరు. తర్వాత జీవితాంతం, అది 20 సంవత్సరాల తర్వాత మాట. ఈ 20 సంవత్సరాల ప్రయాణానికి 80 సంవత్సరాల ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. నిన్ను నమ్మి జీవితాన్ని అప్పగించడానికి వచ్చినటువంటి ఆమెను ఎక్కించుకొని వీడు వెళ్ళిపోయేటప్పుడు ఆ స్త్రీలు కూర్చుంటారు చూడు, ఆ ధైర్యము. నేను స్త్రీ పాత్రలు ఉంటే కూర్చోలేనేమో. పెళ్ళొద్దు, ఈ మొగుడొద్దు, ఈ సంసార జీవితమే వద్దు, నువ్వే వద్దురా నాయన. నిజమండి, తల్లిగా ఒక స్త్రీ పాత్ర ఎంత కష్టతరమైందంటే, ఎంత కొనియాడినా ఆమెను గురించి ఎంత చెప్పినా కొద్దివే అవుతుంది. అందుకే ఆమె స్నేహం కూడా అలాగే ఉంటుంది. ఏమీ తెలియని నీతో అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్, నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అసలు ఒక అద్భుతమైన స్నేహం. నీవెవరో తెలియదు, నువ్వు ఎక్కడ పుట్టావో, తను ఎక్కడ పుట్టిందో, ఇరువురు ఏకమైన తర్వాత నీతున్నటువంటి ఆ నమ్మకం. మరలా చూస్తే ఆమె ఒక అద్భుతమైన అక్కగా, చెల్లెలుగా, ఒక అద్భుతమైన మోరలెస్ డాటర్, ఒక అద్భుతమైనటువంటి, మరి ఆ విధంగా గమనించగలిగితే అడరబుల్ సిస్టర్, ఎంత ప్రేమించి ఎంత ఆరాధించగలిగేటువంటి అక్కలుగా, చెల్లెలుగా ఆ స్త్రీ తల్లి పాత్రను పోషిస్తుంది. న్యూట్రింగ్ మదర్, పోషించే తల్లి. ఈ పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే, పురుషులైనా స్త్రీలైనా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, తల్లి నిన్ను కని 20 సంవత్సరాలకు పోషించిన ఈ పోషణ అంతా మర్చిపోతారండి. నీ కాళ్ళ మీద నువ్వు తిరిగేంత వరకు నిన్ను నిలబెట్టడానికి ఎంతగా తను కష్టపడిందో అదంతా మర్చిపోయి 20 సంవత్సరాలు రాగానే నా ఇష్టం అని ఒక మాట అనేస్తారండి. నా ఇష్టం అని నువ్వు నిలబడటానికి, ఆ మాట పలకటానికి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో ఒక్క మాటలో మర్చిపోతారండి. నా ఇష్టం. ఆమె కూడా నా ఇష్టమని నీ కొరకు ఏమి నవమాసాలు మోసి ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా
నిన్ను పోషించి పెద్ద చేస్తుందే, అప్పుడు ఆమె కూడా అనుకోనుంటే ఈరోజు నువ్వు ఆ మాట మాట్లాడలేవు. చాలామంది యవనస్తులు ఆ మాట మాట్లాడడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళక, భక్తి జీవితం లేక, తల్లికున్నటువంటి విలువలేంటో తెలియక మాట్లాడుతూ ఉంటారు. యవనస్తుని ఎవరైనా కదిలేయండి, తల్లి అరే నాయనా నువ్వు చేద్రి, నా ఇష్టం నాకు తెలుసులే, నువ్వు బావమ్మా, నీ ఇష్టమని నువ్వు పలకాలి అంటే 20 సంవత్సరాలు ఆ తల్లి పోషించి నీ కొరకు ఎన్ని గొడవలు చేసి ఉంటుందో, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని అద్భుతమైన పరిస్థితులు వదిలేయాలనో, లోకములో సంతోషించే ఎన్ని పరిస్థితుల నుంచి వేరు చేయబడాలనో, వీటన్నిటినీ వదిలిచి నిన్ను పోషించినటువంటి ఆ తల్లిని 20 సంవత్సరాలు రాగానే, కాళ్ళు చేతులు ఆడటం ప్రారంభించగానే మాకు తెలిసిలేపోవమ్మా, అవమానకరంగా మాట్లాడేటువంటి అనేక మంది లేకపోలేదు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ తర్వాత నువ్వు కూడా మళ్ళీ ఆ పాత్రకి వెళ్తావని తెలుసుకోలేక, ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలకి ఆ పాత్రలోకి నువ్వు వెళ్తావు, నీకొక కుమారుడు కుమార్తె పడుతుంది, వాడు కూడా ఇదే కొలతలోకి వస్తాడని ఎరగలేకపోతున్నావు. అవునా కాదమ్మా? నిజమేనా? జరుగుతుంది ఇదేనా? ఇంతకంటే వేరే ప్రక్రియ ఏమైనా ఉందా? కనుకనే యవన కాలములైనటువంటి స్త్రీలైనా యవనస్తులైనా మొదట స్టేటస్లలో తల్లిని గురించి గొప్పగా పెట్టడం కాదు, కానీ అలాంటి గొప్ప ప్రేమను తల్లిలో ఎడల కలిగి ఉన్నామా పరిశీలించుకోవాలి. అలాంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం బ్రతుకుతున్నామా? ప్రజల కోసం ఏదో గొప్పగా కనిపించుకోవాలని ఫోన్లలో పెట్టుకోవడం కాదు, కానీ హృదయపూర్వకంగా ఆ భయము ఆ భక్తి కలిగిన జీవితం కనపడుతుందా? ఊరికే ఒక మాట హ్యాపీ మదర్స్ డే స్టేటస్లో పెట్టాము, మా ఫ్రెండ్స్ చూశారు, అబ్బా వీడు గానక వాళ్ళ అమ్మ గురించి పెట్టాడు రా యాపీ అని. యాపీ అనేది నువ్వు ఒక పేరులో పెడితే ప్రయోజనం ఏంటి? క్రియల్లో కనపరచబడాలి. క్రియలలో లేని హ్యాపీ మదర్స్ ఎన్ని డేలు జరిగితే ప్రయోజనం ఏంటి? నా ప్రియులారా ఆలకించాలి. మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధ లేఖన భాగాల్లో కూడా తల్లిని గురించి మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి సంగతులు శరీరానుసారమైనటువంటి సంబంధాలు, శరీరానికి కలిగి ఉన్నటువంటి అటాచ్మెంట్. ఆ తల్లి గర్భములో నుంచి 9 మాసాలు మోసి కనినప్పుడు ఆ తల్లికి నీకున్నటువంటి కనెక్టివిటీ. అయితే తల్లిని గురించి లేఖనాలు ఏం వర్ణిస్తున్నాయి? పరిశుద్ధ గ్రంథం ఏం రాయబడింది? కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మరి 10వ వాక్యాన్ని మనము చూద్దాం. యెరూషలేమును ప్రేమించువార్లారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువార్లారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. చాలమ్మా, 13వ వాక్యాన్ని చదువుదాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఈ 2 మాటలను జాగ్రత్తగా ఆలకించుదాం. యెరూషలేము అనే మాటను మనము జాగ్రత్తగా తీసుకొని యెరూషలేము అనే దగ్గర తల్లి అనే పదాన్ని పెట్టుకోండి. యెరూషలేము అనే దగ్గర తల్లి అనే పదాన్ని పెట్టుకొని ఇప్పుడు 10వ వాక్యాన్ని చదువుదాం. తల్లిని ప్రేమించు వార్లారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వార్లారా, మీరందరూ ఆమెతో
స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించడం అంటే తల్లిని ప్రేమించటం. తల్లిని ప్రేమించే అనుభవం కావాలి, తల్లిని ఉత్సాహించే అనుభవం కావాలి. నేను మొన్నటి దినమున గడిచిన 2 వారాలుగా కృపన్న బాగా ఆలస్యంగాను, ఏ ఊరది, మంగళకుంట నుంచి వస్తున్నానన్నా, నెల నుంచి నేను ఇక్కడ లేనని చెప్తుండేవాడు. ఏమన్నా మంగళకుంటలు ఎందుకు ఉంటున్నావు? అమ్మ వృద్ధాప్యంలో ఉంది, తన పని తను చేసుకోలేదు, నేను వెళ్ళి ఆమెకు పరిచయం చేసి ఆమెకు కావలసిన సమస్తాన్ని సమకూర్చొస్తున్నాను అని చెప్తుండేవాడు. నీవే సరిగా కూర్చోలేవు, లెగలేవు, నీ పని నువ్వు చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నావు. ఆ బాండింగ్ ఉండాలి. తల్లిని ప్రేమిస్తున్నామని చెప్తే సరిపోదు, క్రియల్లో కనపరిచేటువంటి మనుషులుగా మనము కనపరచబడాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, తల్లిని ప్రేమించు వార్లరా మీరందరూ ఆమెతో సంతోషంగా ఉండి ఆనందించండి. ఈరోజు నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో రేపటి దినమున నీ పిల్లలు అదే పనిని చేస్తారు. ఈరోజు నువ్వు నీ తల్లిని ప్రేమించగలిగితే రేపు నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు. అందుకని ఏమంటున్నంటే, మొదట తల్లిని ప్రేమించడము నువ్వు నేర్చుకో, ఆమెను సంతోషపెట్టడము నువ్వు నేర్చుకో, ఆమెను బట్టి దుఃఖించటము నువ్వు నేర్చుకో, ఆమెకు కావలసినటువంటి అవసరతలు ఏమైనా ఉన్నాయేమో గమనించేవారుగా ఉండాలి. దేవుడు ఎంత ట్విస్ట్ పెట్టాడంటే మనుషులకు, అమ్మ ఆలకించండి, దేవుడు మామూలు ట్విస్ట్ పెట్టలా. ట్విస్ట్ అంటే ఏంది? మెలక. ఎంత మెలక పెట్టాడంటే, ఈడు బతకలేడు, సావలేడు, అట్టాడు మెలక పెట్టాడు. 20 సంవత్సరముల వయసు రాగానే, అమ్మా నువ్వు ఒంటరిగుండొద్దు, అయ్యా నువ్వు ఒంటరిగుండొద్దు, మీరు ఒక వివాహం అనే వ్యవస్థలోనికి వెళ్ళాలా అన్నాడు. పెట్టావా? పోయామా? అక్కడికి పోయినాక ఏం చేశాడు? వివాహాన్ని అనేది చేసుకోవాలి, ఆ చేసుకున్నామే నిన్ను నమ్ముకొని వస్తుంది, నీ తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకో అన్నాడు. హత్తుకోగానే కానీ ఏం చేస్తున్నా, ఆమె వచ్చి, ఏమయ్యా ఆ రోజు ప్రమాణం చేసావే, మీ అమ్మ మీ నాయనగా మాకొద్దు, ఇంకా నువ్వు నన్ను హత్తుకొని ఉండాలా, నేను నువ్వే ఉండాలి, మీ అమ్మని మీ నాయన విడిచిపెట్టి నువ్వు నా కాడ ఉండని ఆమె అంటుండే. మళ్ళీ ఈడికొచ్చేసరికి ఏమంటున్నావు? తల్లిని తండ్రిని సన్మానించకపోతే నువ్వు శపించబడతావు అని అంటివి. ఏమనేమో హత్తుకోమంటివి, ఆమెనేమో ఇడిచిపెట్టబాకంటివి, వీళ్ళని ఇడిచిపెడితే శపించబడతావు. ఎంత ట్విస్ట్ పెట్టాడండి. ప్రతి యవ్వనుడికి ఇదో పెద్ద పరీక్ష. ఏంది మెమ్మకాడికి పోయి వస్తున్నావు, ఇవాళ పోవద్దని, ఆ ఇంటికి మనకు సంబంధం లేదు. మరి ఏమో కొడుకు మాత్రం ఏమో కాని ఉండాలా? అర్థమవుతుందా? ఏమో కొడుకు ఏమో కానే ఉండాలా, ఈ అల్లుడు మాత్రం తల్లికాడికి పోకూడదు. ఏమండి లింక్ చూసారు ఎలా ఉందో? ఎలా పెట్టేశాడు చూసా లింకు? ట్విస్ట్ ఉంది ఇక్కడ, మెలక పెట్టేశాడు. వాడు అల్లాడిపోతున్నాడు, భార్యను విడిచిపెట్టలేడు, తల్లిని విడిచిపెట్టలేడు, తల్లి కోసం అత్తమామలు కాదనలేడు. ఎంతమంది యవనులు కొద్దిగా తెలుసుకున్న వాళ్ళు ఈ మధ్య చచ్చిపోతున్నారండి, ఎవరికి చెప్పలేక, ఎవరిని అనలేక. కొంతమంది యవనస్తులు, మన యవనస్తులతోనే మాట్లాడా, ఏంది ఎట్లా ఉంది సార్? ఏం చెప్తావులే సార్. అప్పుడు నేను చెప్పా, లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే వెరీ సింపుల్. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకుపోయే లక్షణం ఉంటే సంసారం వెళ్ళిపోద్దురా నాయన. ఆ సర్దుకుపోవడం అనేది అలవాటు చేసుకోవాలి. తూకెత్తా మైకెత్తా అంటే ఏముండదు, సున్నానే ఉంటుంది. తూకెత్తా అంటే ఆమె కూడా తూకెత్తా అంటది, ఇంకా ఆడికి ఏముండదు, జీరోనే ఉండేది. యవనస్తులు తల్లిదండ్రులను వదిలేయలేక, యవనస్తులేదండి, నడిప్రాయాలు నాలాంటి వాడు కూడా అల్లాడిపోతా ఉన్నాడు. నా వయసు వచ్చిన నడిప్రాయాలు కూడా ఈ రోజుకు తల్లిని చూసుకోలేక,
భార్యకు చెప్పుకోలేక, బిడ్డలను వదులుకోలేక ఎంత శతమతం అవుతున్నారో. ఎంత లింక్ పెట్టాడండి దేవుడు. ఇది మనుషులకే పెట్టాడు మరలా. చూసారా, ఇప్పుడు పశువులు ఉన్నాయండి, అవి కూడా బిడ్డలను కంటున్నాయి. అవునా కదా? ఆలకించండి, ప్రతి జంతువు కూడా బిడ్డలను కంటుంది. వాటికి ఈ బాండింగ్ లేదు. వాటికి ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? బాండింగ్ ఉందా? అవి కూడా పిల్లలను కంటున్నాయి. అవి కూడా ఒక రకంగా చిన్న సైజు దాంపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అవి కూడా కంటున్నాయి, వింటున్నాయి, పోషణ జరుగుతుంది. ఒకదాని వెనక ఒకటి వర్ధిల్లుతూ కనపడుతూనే ఉన్నాయి. కానీ బాండింగ్ అనే లింకు పెట్టలా. ఇది మనుషులకే పెట్టాడు. దీంట్లో ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల సమస్యలు. మెట్టుకు నా ప్రియ దేవుని సంగమా, నేను ఒక మాటలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ తల్లి, ఏ కుమారుడు, ఏ కుమార్తె తల్లి తండ్రిని విడిచేయడం అంటే అర్థం ఏంటంటే ఆమెను ప్రేమించమని. విడిచేయమని అంటే నువ్వు వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త సంసారం పెట్టి వాళ్ళని మాట్లాడవాక, వాళ్ళని చూడమాక, వాళ్ళని బలకరీమాక, ఇదే? నవమాసాలు మోసి 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను కని పోషించి నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావని నమ్మకంతో నేనుంటే, నువ్వు నీ భార్య రాగానే సంకన పెట్టుకొని పోయి తల్లిని వదిలేస్తే అది ఎలా సాధ్యము? అందుకే దేవుని వాక్యం ఏముంటుందంటే, తల్లిని ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించాలి. భార్యతో సంతోషించాలి, బిడ్డలతో సంతోషించాలి, సంఘములో సంతోషించాలి, కార్యక్రమాల్లో. అందుకన్నాడు ప్రతిదానికి సమయము గలదు అన్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడు. ఆరాధనకు సమయం ఇచ్చాడు, ఆనందానికి సమయం ఇచ్చాడు, సంతోషానికి సమయం ఇచ్చాడు, తినటానికి సమయం ఇచ్చాడు, నిద్రించడానికి సమయం ఇచ్చాడు, పని చేసుకోవడానికి సమయం ఇచ్చాడు, సంపాదించుకోవడానికి సమయం ఇచ్చాడు. తల్లిని కూడా సంతోషించడానికి సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని మనము కేటాయించుకోవాలి. ఇన్నిటిని కేటాయించుకున్న మనము ఆ తల్లితో 10 నిమిషాలు గడపడానికి సమయం ఇస్తే ఏం పోయింది? భార్య ఒప్పుకోదు, అత్త ఒప్పుకోదు, మామ ఒప్పుకోడు. నువ్వేంది ఈరోజు నమ్మతో మాట్లాడొస్తున్నావు? ఏదో చెప్పింది నా మీద, వాడేం చెప్పాలి ఇప్పుడు? ఇటు చూస్తే నువ్వు, ఇటు చూస్తే ఎటు దూకినా పాతాడు. నా ప్రియ దేవుని బిడమాల, వాక్యము చక్కగా అంటుంది. 11వ వాక్యంలో ఇంకా చక్కగా అంటాడు చూడు. ఆదరణకర్త అయిన ఆమె స్థాన్యమును మీరు కుడిచి. అంటే ఏందమ్మా? అంటే ఏంటి? తల్లి పాలు తాగితేనే కదా నువ్వు ఇంత వాడివైనావు. స్థాన్యం అంటే ఆ పాలు తాగితేనే, నువ్వు తల్లి పాలును తాగిన తర్వాతనే తృప్తి నొందావు. ఆమె మహిమాతిశయము అనుభవించి ఆనందించావు. ఆ పాలతోనే నీకు జ్ఞానం వచ్చింది. ఆ పాలతోనే నువ్వు లోకాన్ని చూస్తున్నావు. ఆ పాలతోనే నీవు దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆ తల్లి ఇచ్చినటువంటి పాలే ఈరోజు నిన్ను అంత పెద్ద జ్ఞానినిగా చేశాయి. నీ జ్ఞానము, నీ తెలివి, నీ ఆలోచనలు కాదు. తల్లి అందుకే అంటున్నాడు, ఆమె స్థాన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమ అతిశయమును అనుభవించి ఆనందించెదరు. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యను అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకనెత్తబడుదరు, మోకాళ్ళ మీద ఆడింపబడతారు. ఎవరు ఎత్తుకుంటారండి నిన్ను? చంకనెత్తుకున్నది ఎవరు నిన్ను? నీ తల్లే. మోకాళ్ళ మీద ఆడించింది నీ తల్లే. మొదటి స్థానము చేత పాలిచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆ తల్లే.
తన ప్రాణమును అడ్డేసి కనినిది ఆ తల్లే, నవమాసాలు మోసినది ఆ తల్లే, నీ కొరకు మరి రాత్రనక పగలనక కన్నీరు విడిచేది ఆ తల్లే. నువ్వు సంతోషములున్నా బాధలున్నా వ్యాధులున్నా నిన్ను అక్కున చేర్చుకునేది ఆ తల్లే. కొంతమంది తల్లులు కఠినమైన స్వార్థమైన ఆలోచనలు కలిగిన తల్లులు ఉంటారు. అందుకే చెప్తూనే అత్త పాత్ర రాగానే తను కూడా ఒక తల్లినని, తనకు కుమారులు కుమార్తెలు ఉంటారని మర్చిపోతారు. ఆ సంగతులు మర్చిపోతారండి. ఒక అమ్మాయి నీ ఇంటికి రాగానే నీ కూతురుని మర్చిపోతున్నావు నువ్వు. ఏమో కూడా నీ కూతురు లాంటిది అనుకోట్లా. దాని వలన నువ్వు నష్టపోయే తెలియట్లే. నీతి చెప్తున్నావు కుమారుడికి, నానా నువ్వు నన్ను బాగా చూసుకోవాలి, నేను నిన్ను కన్నాను పెద్ద చేసినాను అని. మరి నీ ఇంటికి వచ్చిన అల్లుడు వాడి తల్లిదండ్రులు కూడా వాడిని కంటేనే కదా వాడు అయ్యాడు. ఈ స్వార్థము, ఈ వేరియేషన్ ఎప్పుడైతే వచ్చిందో తల్లి అనేటువంటి బంధం ఏమవుతుందంటే అది వక్రీకరించబడతాం, విలువలేనిదిగా వెళ్ళిపోతాం. ఎప్పుడు తల్లి తల్లిలాగానే ఉండాలి. అత్త కూడా తల్లిలాగా ఉండగలిగినప్పుడే తల్లి అనే నామమునకు విలువ ఉంటుంది. గౌరవించేటువంటి కుటుంబాలుగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి కుటుంబాలుగా, దేవుని ప్రేమను రుచి చూసినటువంటి కుటుంబాలుగా ఉంటారు. ఆ చివరి మాటలు కూడా మనం చూసినప్పుడు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, తల్లి అందు మీరు ఆదరించబడెదరు. ఎవరి దగ్గర ఆదరణ ఉంటుంది? తల్లి దగ్గర ఆదరణ ఉంటుంది. తల్లి లాంటిది యెరూషలేము. యెరూషలేము అనగా దేవుడు నివసించు స్థలము. స్తోత్రం. యెరూషలేము అనగా దేవునితో సహవాసము కలిగినటువంటి స్థలము. యెరూషలేము అనగా తల్లి వలె ఆదరించే స్థలము. యెరూషలేము అనగా తల్లి, ఆమె ప్రేమిస్తుంది, ఆమె ప్రాణమిస్తుంది, ఆమె కాపాడుతుంది, ఆమె రక్షిస్తుంది, ఆమె నీ కొరకు మరణిస్తుంది. ఆమె నీ కొరకు మరణిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, అటువంటి తల్లిని పోల్చుకొని వాక్యాన్ని తెలియజేసుకొచ్చాడు కీర్తనకారుడు. ఇంకొక మాటను మనము కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథమును చూస్తే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వాక్యం చూద్దాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. స్తోత్రం. చాలు. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. తల్లులైనటువంటి ప్రతివారు మీ కుమారులు ఎప్పుడైనా మిమ్మల్ని మా తల్లి ధన్యురాలు అన్నదా? ఎందుకు అనిపించుకోలేకపోతున్నారు? ఆ తల్లిగా నీకున్నటువంటి లక్షణాలను తెలుసుకొని నేర్చుకొని వాటిని నువ్వు క్రియల్లో కనపరచలేదు కనుక. అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళండి, 27కు పండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఏం చేస్తంట? మంచి తల్లి, పోషించే తల్లి, నడవడిక కలిగిన తల్లి, ప్రేమించే తల్లి, దేవుని ప్రేమ కలిగినటువంటి తల్లికి ఉండే లక్షణం. ఆమె ఏం చేస్తట? ఆ ఇంటిని గమనిస్తూ ఉంటుందట. ఇంకా ఆమె పని చేయకుండా భోజనము చేయదు. ఏమండి, తల్లి సోమరి అయితే పిల్లలు సోమరులు అవుతారు. తల్లి చాలా ప్రాముఖ్యమైంది. తండ్రి కంటే కూడా పిల్లలను చెడగొట్టినా బాగుపరిచినది తల్లి పాత్రే. క్రమము నేర్పించేది తల్లి. ఆ తల్లి సోమరైంది అనుకోండి, ఆ పిల్లలు కూడా సోమరులే. అందుకే ఆడ వాక్యం ఏమన్నాడంటే, ఆమె ఏం చేస్తాట? ఆమె ఇంటి వారి నడతలను కనిపెడుతూ పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇంకొంచెం పైకెళ్ళు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది. ఎవరికి బోధిస్తుంది? తన పిల్లలకు నేర్పిస్తుంది. కృపగల ఉపదేశం. నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివైతే, నీకు భక్తి జీవితం ఉంటే, నీకు దేవుడు అంటే భయం ఉంటే, భర్త అంటే భయం అంటే, కుటుంబం ఎడల నీకు అపేక్ష ఉంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క ఆ కృపను ఉపదేశించే బోధనను నేర్చుకోవాలి.
అలా నేర్చుకున్న తల్లుల గురించి ఇక్కడ కుమారులు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఏం చేస్తుందంటే జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశాన్ని పిల్లలకు నేర్పిస్తుంది. అది తల్లి పాత్ర. యవన కాలం ఉన్నటువంటి మీరు కూడా ఒక దినమున తల్లులు అవుతారు. నేర్చుకోండి, వాటిని బిడ్డలకు నేర్పించుకోవడానికి సిద్ధపడకండి. వివాహాలు వయసు వస్తుంది, ఆ వివాహాలు కావాలి, సిద్ధపడుతున్నారు, మంచిదే. వివాహం అనగానే ఊరికే పెళ్లి చేసుకున్నాము, ఏదో పెద్దవాళ్ళు చేశారనేది కాదు. ఆ తర్వాత జరిగేటువంటి హిస్టరీ అది అప్పటి వరకు ఉంటుంది అనుకున్నారు, అంతం వరకు ఉంటుంది. 20 సంవత్సరాల వరకు జరిగే స్టోరీ వేరు. 20 సంవత్సరాల తర్వాత వివాహం అనే వ్యవస్థలోనికి చేరిన తర్వాత అంచెలంచెలుగా నీ స్థితి మారిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి స్థితి, దేవుడు ఆయుష్నిస్తే 80 సంవత్సరాలు ఇచ్చాడుగా, అంటే 20 సంవత్సరాలు పోతే 60 సంవత్సరాలు ప్రయాణం ఉంటుంది. ఆ మధ్యలో ఏమేమి జరగవచ్చు అది వేరే. ఆయన ఇచ్చిన వరకు అనుకుందాం. 70 అన్నాడు, అధికంగా గట్టి కొట్టగలిగితే 80 అన్నాడు. అదేది ఆయాసంగాను మందులు ఆడుతాను అనుకుంటాను, ఎట్టకొట్ట 70 అయితే గ్యారెంటీగా ఉంటారు, 80 అనేది ఆయాసంతో మందులు ఆడుకుంటా బతుకుతారు, లేతలేదు అన్నాడుగా. ఈ 60 సంవత్సరాల ప్రయాణంలో ఇక నువ్వు ఎంత చేయాలో చూడు. ఈ 20 సంవత్సరాల ప్రయాణం అంతా ఏం లేదు అక్కడ. అదంతా నీకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, నీకు అడ్డు లేదు. కానీ అప్పటి నుంచే ప్రారంభం చేయాలి. అసలేంటి ముందున్న 60 సంవత్సరాల ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి? కేవలం డబ్బుతో మాత్రమే సరిపోతుందా? సరిపోదు. డబ్బుంటేనే సరిపోదు. ఆధ్యాత్మికత అవసరము. ఆధ్యాత్మిక స్థితి తెలియకుండా కేవలము డబ్బుతోనే 60 సంవత్సరాల ప్రయాణం జరగదు. నా ప్రియదేవుని సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. మన యొక్క జీవన విధానంలో మనం ఎలాంటి వారముగా ఉండాలి, ఎటువంటి తల్లులుగా మనం ఉండాలి, ఏమి మనము నేర్చుకోవాలి అనే తపన కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అటువంటి స్థితిలో మనం ఉండగలిగినప్పుడు పిల్లలు ఏమంటారట, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అనాలి. మన పిల్లలు మనలో ధన్యురాలు, మా తల్లి ధన్యురాలు, మా తండ్రి ధన్యుడు, ఆ కడుపున పుట్టినందుకు మేము గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాము అని నువ్వు సమాజంలో సాక్షిగా చెప్పుకునేటువంటి పిల్లలుగా ఉండాలి. ఆ విధముగా పిల్లల్ని పెంచేటువంటి తల్లులుగా ఉండాలి. ఈరోజు ఆధ్యాత్మికత చెప్పుకోవడానికే సరిపోతుందండి. ఎక్కడ చూసినా కూడా అది మరుగునే ఉంటుంది. క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందంటే చెప్పుకోవడానికే సరిపోతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ మందిరాలకు వెళ్తారండి. ఈరోజు చూస్తే చూడండి, ఏ గ్రామాల్లో చూడండి, ఏ పట్టణాల్లో చూడండి, అందరూ చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎంత బాగా వెళ్తారో అంత బాగా లోకంలో ఉంటారు, అంత బాగా విగ్రహారాధికులండి. ఎక్కడ చూడు ఏ గ్రామము, ఏ కుటుంబము, బయట ప్రపంచంలోనేమో క్రైస్తవులు ఎక్కువైనారని ఇలా దొంపదేగా వీళ్ళు ఉత్తుత్త క్రైస్తవులు, అది చాలా మందికి తెలియదు. ఈ క్రైస్తవులని చెప్పుకొని సంకల బైబిల్ పెట్టుకొని పోయినంత క్రైస్తవులు కాదు. 100 మంది వెళ్తే 10 మంది తేలేదు. 100 మంది క్రైస్తవులని బైబిల్ సంకలో పెట్టుకోకపోతే వాళ్ళకు బ్లడ్ టెస్ట్ లాగా, ఆధార్ టెస్ట్ లాగా, ఏమండి కేవైసీ టెస్ట్ లాగా వాళ్ళని తీస్తే తేలేదు 10 మంది. 90 మంది విగ్రహారాధికులే, 90 మంది అన్యులే, 90 మంది లోకంలో ఉన్నోళ్ళే. ఎలా చెప్పగలుగుతున్నావు పాస్టర్, నీకట్ట తెలుసు అంటే వెరీ సింపుల్ లాజిక్. పరిశుద్ధ గ్రంథాన్ని కానీ, గ్రంథములో రాయబడినటువంటి న్యాయ విధులను కానీ, ధర్మశాస్త్రపు ఆజ్ఞలను కానీ అనుసరించేవారు లేరు. అంతే లాజిక్. దీనికేం పెద్ద అవసరంలా. ఎవరు అనుసరించట్లా, వింటున్నారు. వినటం వేరు, అనుసరించటం వేరు. క్రియలు వేరు. క్రియలు లేనటువంటి క్రైస్తవ్యము, ప్రపంచంలో ఉన్న క్రైస్తవం. ఈరోజు అన్యులంతా ఎగబడిపోతున్నారు. అబ్బా, దేశమంతా క్రైస్తవులు అయిపోతున్నారు, అందరూ ప్రార్థనలు పోతున్నారు, అందరూ యేసును మోతున్నారు, అందరూ సిలువను మోతున్నారు. ఇలా బొందా ఏం లేదు, అక్కడ విషయం లేదు.
క్రియలు లేవు, ఊరికే ఏదో ఒక దానికి ఆకర్షించబడి వెళ్తుంటారు. ఏదో ఒక దానికి ఆకర్షించబడి, ఏదో ఆ సంగీతము, ఆ సౌండ్ సిస్టము, ఆ లైటింగు, ఆ పెద్ద గ్రౌండు, ఏదో ఒకటి ఉంటుంది దీన్ని ఆకర్షించేది. దాన్ని చూసుకుంటూ పోయి కూర్చున్నాడే తప్ప ఈడు బైబిల్ని అనుసరించే వాళ్ళు లేడు. వాడు 10 మందే ఉంటారు, 1000 మంది ఉంటే 100 మంది ఉంటారు, 100 మందే, 100 మంది ఉంటే 10 మందే ఉంటారు, 90 మంది ఊరక. కారణం ఏంటంటే ధర్మశాస్త్రపు న్యాయ విధులను అనుసరించేవారు కొదువుగా ఉన్నారు. అన్నిటినీ అనుసరిస్తేనే క్రైస్తవం. ఏమండి, ఇప్పుడు అన్నం కూర వండుతారు మీరు ఆడవాళ్ళు, మీకు బాగా తెలుసు. దాంట్లో ఏమేస్తారు? కూర అనుకుందాం. కూరలో ఏముంటుంది? ఉప్పు, కారము, పసుపు, ఇంకా నూనె, మసాలా వేస్తారు కదా. ఏదో మసాలా వేస్తారుగా, కొబ్బరి మసాలో, అదేందో మసాలో, ఏదో మొత్తం మీద వేస్తారు. ఇవన్నీ సమపాలంగా కూడితే కూర ఎట్లుంటుంది? అదిరిపోయింది. ఇందులో ఏదో ఎక్కువ తక్కువైంది అనుకోండి, ఏమైపోద్ది? క్రైస్తవం అంటే కూడా ఇవన్నీ ఉంటాయి. ఉప్పు, కారము, పసుపు, మసాలా, నూనె ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి పట్టుకొస్తేనే క్రైస్తవం. దీంట్లో ఒక్కరో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా సారం పోద్ది. ఇక సారం పోయింది అనుకోండి, ఊరక చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? ధర్మశాస్త్రపు న్యాయ విధులు అన్నిటినీ అనుసరిస్తేనే క్రైస్తవ్యం. అటువంటి వారిని గురించి ఇక్కడ రాయబడింది. అటువంటి వారిని గురించి అందుకన్నాడు, ఆమె కుమారులు లేచి ఆమెను ఎవరినంటారు? ఇవన్నీ ఉన్నామని అంటారు, ఈ క్రియలన్నీ ఉన్నామని అంటారు. ఇప్పుడు ఆలోచన చేసుకోండి, మన తల్లిదండ్రులు ఎవరినని అంటుందా? నేనైతే అంటాను, మా అమ్మ కడుపున పుట్టడం నేను ధన్యురా. ఎస్, నేను చెప్పగలను. చాలా సౌమ్యమైనటువంటిది మా అమ్మ. చాలా మంది తల్లులు నేను చూస్తూ ఉంటాను, మా అమ్మ ఏమీ మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు, ఏ గొడవలకి వెళ్ళదు, ఎవరిని పట్టించుకోదు. కూతుర్లా, అల్లుల్లా, కొడుకులా, మనమళ్ళ, నథింగ్ డూయింగ్. ఆమె తిండి, ఆమె ప్రార్థన, ఆమె ఇల్లు. ఆమె ఎవరింటికి పోదు, ఎవరు ఆమె దగ్గరికి రారు, ఎవరిని వచ్చారా పలకరించారు. ఏ విషయంలో ఎవరితో గొడవలు పెట్టుకోదండి. అటువంటి తల్లులుగా ఉండాలి. ఆమె కుమారులు చెప్పాలి, ఈ తల్లి ధన్యురాలు అని. ఆ అనుభవంలోనికి వెళ్ళగలగాలి మనం. ఆ అనుభవం లేదనుకోండి, మన క్రైస్తవం వ్యర్థం. అమ్మకు చదువు లేదు, కేవలం ప్రార్థన మాత్రమే, ఇంకా ఆమెకు వేరే ఏమీ ఉండదు, కేవలం ప్రార్థన అంతవరకు. లేదు, మధ్యలో ఆమె ఏమైనా నేర్చుకుందంటే అట్లా కూడా లేదండి. నా యవ్వన కాలము నుంచి కూడా, నా జ్ఞాపిక నుంచి కూడా మా అమ్మను గమనిస్తూనే ఉన్నాను. అంత భక్తి జీవితం కలిగినటువంటి తల్లి. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, మన తల్లి గురించి సాక్ష్యం చెప్పేటువంటి కుమారులుగా మనం ఉండాలి. అది క్రైస్తవ్యం. అదే రాశాడు సొలొమోను. ఆమె కుమారులు ఆమెను ధన్యులు అని పిలవాలట. ఆమె కొనియాడబడేటువంటి తల్లిగా ఉండాలట. ఆమె తెరచి మాట్లాడిన మాటలు, ఆ ఉపదేశము, ఆ బోధ మనకు జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండాలట. అటువంటి సాక్ష్యం కలిగిన మనముగా ఉంటే ఆమెను బట్టి ఆ భర్తకి ఎంత పేరు వస్తుందంటాడు. చూడండి 11వ వాక్యం ఒకసారి చూడు. ఆమె పెనిపిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలుగదు. ఆమె తను బ్రతుకు దినములన్నిటినీ అతనికి మేలు చేయను గాని కీడే చేయదు. 15వ వాక్యము, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరచును, తన పనకెత్తలకు బత్తము ఏర్పరచు. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను,
తన వ్యాపార లాభమును అనుభవించే అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపో. ఎంత చక్కని మాటలు రాశాడు. 21 చూస్తే, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్త వస్త్రములు, వర్ణపు వస్త్రములు ధరించినవారు. అటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత కలిగినటువంటి భార్యగా, తల్లిగా ఈ లోకములో నివసించాలి. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమందు ప్రత్యేకంగా ఈ తల్లిల యొక్క దినోత్సవంలో ప్రతి తల్లి కూడా నా కుమారుడు నన్ను గురించి సాక్షి చెప్పేటువంటి తల్లిగా నివసించాలని ఒక తీర్మానం. ఈరోజు సమాజంలో ఎంతమంది పిల్లలను తల్లులను ఏడిపించేవారు ఉన్నారు చూడండి. మరి మనం సామెతల గ్రంథంలో కూడా 19 అనుకుంటా, 19వ అధ్యాయము 26 చదువు. 19 ఎస్ చాలు అదే. తండ్రికి కీడు చేసి తల్లిని తరువుమేవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మెరగోరితివా? ఉపదేశము వినుటైక మానుకొను. తెలివి పుట్టించేటువంటి ఆ యొక్క మాటలను, తెలివి పుట్టించేటువంటి ఆ విషయాలను మీరిపోయిన కుమారులుగా ఇక్కడ మనం గమనిస్తే, తల్లిని తరిమివేవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేసేవాడు. ఈరోజు అలాంటి స్థితిలో సమాజంలో ఎంతోమంది కనపరచబడతా ఉన్నారు. స్వార్థంతోనే తల్లిదండ్రులు ప్రేమించేవారు ఉన్నారండి. కేవలం స్వార్థంతో, ధన వ్యామోహంతో మాత్రమే తల్లిదండ్రులు ప్రేమిస్తున్న వాళ్ళు అన్నారు. ధనము, డబ్బు అవి ఉంటేనే తల్లి, అవి ఉంటేనే తండ్రి, అవి లేకపోతే చంపటానికి కూడా వెనుదీయట్లేదు. అటువంటి కుమారులు కుమార్తెలు ఈరోజు కనపడుతున్నారు. కనుక నా ప్రియ దేవుని సంగమా, తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి, వారి యొక్క మార్గాలను ఎరిగిన వారుగా ఉండాలి. యెరూషలేము వంటి తల్లి, యెరూషలేములోనే సమాధానం అంటాడు, యెరూషలేములోనే ఆనందించబడతా ఉంటారు, యెరూషలేములోనే ఆదరించబడతా ఉంటారు. అటువంటి ఆదరణ ఇచ్చేటువంటి తల్లిని ప్రేమించేటువంటి కుమారులుగా, యవనులుగా, యవనరాండ్రులుగా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుదునుగాక. అందరము లేచి నిలబడదాం, పాత్ర కొరకై సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి చక్కగా ఆనందిస్తూ, ఆరాధిస్తూ, పరవశిస్తూ ఆయనలో ఉండే వారముగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరు కూడా లేచి కొద్ది నిమిషాలు దేవా, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ఉపమానమును బట్టి స్తోత్రాలు, నీవు ఇచ్చిన ఉపదేశము మా జీవితాలకు అన్వయించుకోవాలి, మా పిల్లలకు అన్వయించుకోవాలి, మా బిడ్డలు వాటిని నేర్చుకోవాలి. మా జీవితము శ్రేష్టకరమైనదిగా, సరిచేయబడేదిగా, కొరవలను పూడ్చేదిగా ఉండులాగున అందరము కూడా ప్రతి ఒక్కరము కళ్ళు మూసి, అవునునైనా ఈరోజు ప్రభువా, ఒక స్త్రీగా, ఒక యవనురాలుగా ఉన్న నేను, ఇదిగో నేను ఒక దినమున తల్లిగా తీర్చబడతాను. ఒక దినమున నా స్థితి ఏంటి, ఒక దినమున నేనేమై ఉంటానో నన్ను నేను ఎరిగేదానిగా తెలియచేయమని అడుగుదామా? అడుగుదామా? అందరము కళ్ళు మూసి ఎవరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటుండగా హృదయంలోనికి, మనస్సులోనికి మనసారా ఆయన ఆహ్వానించి
నీవేమై ఉన్నావో, నీ స్థితి ఏంటో, నీ తండ్రిని ఎలా ప్రేమిస్తున్నావు, నీ తల్లిని ఎలా ప్రేమిస్తున్నావు, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది, ఈరోజు ఏమై ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ప్రైజ్ గాడ్. స్తోత్రం. అందరూ కూడా సంతోషంగా yes Lord. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, సునిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుతులే నీవు. ఎస్, తల్లడిల్లే తల్లి కంటే కూడా అధికముగా ప్రేమించేటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న వారిని ఎరిగొండాలి. ఎస్, నీ జీవితం అంతమయ్యేంత వరకు నిన్ను విడువనటువంటి దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నవని నీవు నమ్ముండాలి. అవునైనా సంతోషంగా, అవునైనా చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా బిగ్గరగా, ఎస్, బలముగా, ఎస్, గుడ్. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, అది నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నిలివెచ్చలైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసుని ఎస్ నింగిని నేలను కలిపినటువంటి బలమైన వారధిగా ఉండగా నేల కొరిగిపోయే జీవితాన్ని లేవనెత్తేవాడవు నీవని ఎరిగి, అవునయ్యా, ప్రైజ్ గాడ్. స్తోత్రం. సంతోషంగా, అవునయ్యా,
కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. అది తన మహిమ విడిచిన త్యాగము, ఈ భువికి వచ్చిన భాగ్యము, నన్ను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే, నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి, నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. దేహమందు గాయమైతే అది ఏ విధము చేతనే నన్ను స్థిరపరచబడుతుంది. గుండెలో గాయము జరిగితే దాన్ని గుర్తుపట్టేటువంటి మనుష్యుడు ఎవడు లేడు. అది నీవే కదా నా యేసయ్యా. నా అంతరంగమును తేరి చూసినటువంటి గాఢమైన ప్రేమ నీలోనే ఉందయ్యా. Yes. Good. Holy Spirit. చూసిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన, అవునయ్యా, మనసు నిన్నటువంటి రమ్యమైన గమ్యము నీవే, మరపురాని కలల సౌధము నీవేనయ్యా. నీ ప్రేమ కవిగిల్ల మేము ఆనందించే వారి ఉంచయ్యా. ఎస్, అవునైనా నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. ఎస్, అవునైనా గమ్యము నీవే యేసయ్యా. మరపురాని మా కలలకి మార్గము నీవే యేసయ్యా. అవునైనా ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల
సౌధం గురుతులే. అవునైనా తల్లి కంటేను తండ్రి కంటేను మిన్నగా మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడవయ్యా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ తండ్రి వెలకట్టలేనటువంటిది. నాయన ఈరోజు ప్రభువా ఈ యొక్క మదర్స్ డే దినోత్సవంలో తల్లిలా ప్రేమించే నీ ప్రేమ, తల్లి కంటే తల్లడిలే మా తల్లి కంటే మా కొరకు నాయన తన ప్రాణాన్ని పణముగా పెట్టి మమ్మల్ని కనిన మా తల్లి కంటే మిన్నగా ప్రేమించే ప్రేమ నీదయ్యా. మాకు చిన్న గాయమైతే మా తల్లి నాయనా అల్లాడిపోయేటువంటి తల్లి, అటువంటి తల్లిని మించిన ప్రేమ నీలో ఉందయ్యా. తన రక్త మాంసములను నాయనా తండ్రి మాకు రూపముగా ఇచ్చినటువంటి తల్లికి స్వరూపమునిచ్చి ఆమె కంటే అధికముగా మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు స్తోత్రాలయ్యా. తల్లి ప్రేమను ఎరుగని పిల్లలు, తల్లి ప్రేమని రుచి చేయడని పిల్లలు నిన్ను ఏమి రుచి చూస్తారని వాక్యం సెలవిస్తున్నాయా. అవును తండ్రి, తల్లిని తండ్రిని ప్రేమించలేనివాడు, సన్మానించలేనివాడు, తల్లిని తండ్రిని గౌరవించలేనివాడు, తల్లిదండ్రికి లోబడలేనటువంటి వాడు నీ ప్రేమను రుచి చూడలేడు, నిన్ను కలిగి నివసించలేడు. నీ ప్రేమ వారి జీవితాల్లో, నీ యొక్క త్యాగము వారి యొక్క బ్రతుకుల్లో మాదిరిగా ఉంటుందని వారు ఎరుగలేని వారుగా ఉంటారని నీ మాటలు సెలవిస్తున్నాయి. అవును ప్రభువా, ఈరోజు ఆరాధించిన యవన బిడ్డల్లో తల్లి కంటే మిన్నైన నీ ప్రేమను వెరగటానికి నాయనా నీలో ఉన్న మాధుర్యమును రుచి చూడటానికి మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. సియోనులో ఆనందించుడి, యెరూషలేములో సమాధానం, యెరూషలేములో ఆనందం, యెరూషలేమే మీకు రక్షణనిస్తుంది, యెరూషలేము మీ జీవితాన్ని ధన్యకరమైన స్థితిలోనికి తీసుకెళ్తుందని మీరు సెలవిచ్చారు. మీరు నివసించే స్థలము యెరూషలేము. ఆ స్థలములో ఉంటుంది నిన్ను నవమాసములు మోసినటువంటి తల్లి. ఆ తల్లికి సమరూపమైనటువంటి స్వారూప్యమును కలిగినటువంటి తల్లులుగా మీ బిడ్డల కొరకు, మీ బిడ్డలు మిమ్మల్ని ధన్యులు అని సాక్ష్యం ఇచ్చేటువంటి తల్లులుగా నివసించే కృపలో ఈనాటి వాక్య భాగ్యమును, ఈ మాటలు ఉన్నటువంటి పిల్లల జీవితాలను నీ కృపలో ఎత్తుపట్టమని యేసే ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.